కాస్త కష్టపడితే సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా అవకాశం పొందగలగొచ్చేమో కానీ డైరెక్టర్ కావడం మాత్రం అంత సులభం కాదు. కోట్లు పెట్టే నిర్మాతను మెప్పించాలి, హీరోయిన్ని ఒప్పించాలి, ఇవన్నీ దాటుకుని తీసిన సినిమాని రిలీజ్ అయ్యేలా చూసుకోవాలి. చాలా కష్టాలుంటాయి దర్శకుడికి. అందుకే డైరెక్టర్ వర్క్ అంత ఈజీ కాదు. అందులోనూ డ్రీమ్ డెబ్యూ చాలా తక్కువ మందికి దక్కుతుంది. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ డైరెక్టర్ భాస్కర్ బండి కూడా అదృష్టం ఉండబట్టే తనకి ఇలాంటి అవకాశం వచ్చిందంటున్నాడు. అలాగని ఇలా వచ్చి అలా డైరెక్టర్ అయిపోలేదండోయ్. వివి వినాయక్ దగ్గర, చోటా కే నాయుడు లాంటి దిగ్గజాల దగ్గర 10 ఏళ్లు పనిచేశాడు భాస్కర్. వారి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఆ అనుభవంతోనే దర్శకుడిని అయ్యానంటున్నాడు. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ మొదటి సినిమా అయినప్పటికీ తనకి ఎలాంటి టెన్షన్ లేదంటున్నాడు ఈ డైరెక్టర్. తండ్రి కూతుళ్ళ మధ్య అనుబంధంతో ముడిపడిన కథ అందరికీ నచ్చిందని, చూసిన వాళ్ళంతా సినిమా బాగుందంటున్నారని, మంచి టీంతో పనిచేసే అవకాశం వచ్చిందని, అందుకే రిలాక్స్గా ఉన్నానని, మూవీ హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు. చూద్దాం వివి వినాయక్ గారి శిష్యుడు ఎలా సక్సెస్ అందుకుంటాడో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.